జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక్క విషయం దయచేసి శ్రద్ధగా ప్రతి ఒక్కరూ వినండి. ఎందుకంటే మానవ జన్మలో మనం తినింది, తాగింది, పనుకోంది, నిద్రలేసింది, సంపాదించుకుంది, భార్య బిడ్డలు పోషించుకుంది, ఇది మామూలుగా జరిగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మామూలు విషయమే ఇది. కానీ ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే, దయచేసి నువ్వంటూ ఏదో ఒకటి భూమిపైన పుట్టినందుకు నువ్వంటూ ఏదో ఒక్కటి తెలాల. అది ఎట్లుంటుందంటే, మట్టిలో మాణిక్యం అనే ఒక మాట పెద్దోళ్ళు చాలా విషయాల్లో చెప్తా ఉంటారు. ఈ మట్టిలో మాణిక్యం ఉంది, దాన్ని వెతుక్కోలా. అంటే మన ఆత్మ, మన శరీరం, మనం చేసే పనిలో ఒక్క మాణిక్యం ఉంటుంది. దాన్ని నువ్వు వెతుక్కున్నప్పుడే నువ్వు ఒక మనిషి, ఒక వ్యక్తి, నీకు ఒక పద్ధతి, నీకు ఒక ప్రతిదానికి ఒక విజయం, నువ్వంటూ ఒక గుర్తింపు. నేనేమంటానంటే, ఇటువంటి విషయాల్లో నువ్వంటూ ఏమి ఎదుక్కుంటావు జీవితంలో? ఒక్క సంపాదన ఒకటే చాలా మటుకు ఉండేది ఇప్పట్లో. సరే లేదనిలే, అది 100%కి ఏ విషయాన్ని మనిషి తీసుకురాకూడదు. దయచేసి 100% సంపాదన అవసరం లేదు, 100% నువ్వు చేయాల్సిన పని అవసరం లేదు, 100% ప్రతి ఒక్క విషయంలో కూడా 100% అనేది దయచేసి తక్కువ ఉండాలా. ఎందుకు? ఈ శరీరం కంటూ కొన్ని ఆశలు ఉంటాయి. ఈ శరీరం నుంచి ఇంకొక రెండో మూడో శరీరాలకి బంధం ఉంటుంది. ఒకటి భార్య, రెండు కూతురు, రెండు కొడుకు, ఇలా బంధాలు ఉంటాయి ప్రతి శరీరంకి. ఈ ఆత్మకి అది ఓన్లీ ఆత్మే అంటే దీనికోసము ఇంతటి ఆలోచన చేసే పని లేదు. ఎందుకంటే ఈ శరీరంకి దేవుడిచ్చిన కొన్ని లోపాలు ఏమంటే, మొదట ఆకలి కానే కావాలి శరీరంకి, తర్వాత నిద్ర, తర్వాత ఈ నాకంటూ ఏమి చేసుకున్నాను అనే ఒక మనిషిలో ఒక తెలియలేని ఒకటి, ఏదో ఒకటి లోపల నాకంటూ నేనేం చేసుకున్నాను అనేది ఒక లోపల ఒక ఫీల్ ఉంటుంది. తర్వాత నేను బతికినా పర్లేదు, నేను చెడినా పర్లేదు, నేను ఏం చేసినా పర్లేదు, నా నా కొడుకు బాగుండాలా, నా కూతురు బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా వంశం బాగుండాలా, నా అనే వాళ్ళందరూ బాగుండాలా. ఇది మానవ జలంలో ఉండేటువంటి ఒక విషయం. ఒక మానవ జలంలోనే ఇటువంటి ఉండేది. ఎందుకు చెప్తానంటే, ఇందులో సత్యం ఉంది. ఈ ఆత్మలాగే ఉంటే దానికి ఏది ఆశ లేదు, ఒక్క భగవంతుడు తప్ప. ఈ శరీరంలో ఒక ఆత్మ అనేది మాత్రమే పక్కకు వచ్చిందంటే తనకి ఒక బంధం లేదు, ఒక ఆశ లేదు, ఒక ఆకలి లేదు, ఒక నిద్ర లేదు, ఒక అహంకారం లేదు, ఒక పొగురు లేదు, ఇంకోటి ఒక మోసం చేయాలని లేదు, ఏమి పేరు సంపాదించుకోవాలి ప్రతి ఒక్కటి లేదు. దానికి తెలిసిందల్లా మహానుభావుని స్మరణ ఒక్కటే. ఎందుకంటే ఏమిటితో కూడా దీనికి ముడిపడలేదు మానవ జన్మలో. దీనికి నాకు ఇవి కావాలా, నాకు ఇవి కావాలా, ఎందుకంటే ఆత్మకి ఏం కావాలా? ఆకలి లేదు, నిద్ర లేదు, ఆశ లేదు, ఎవరిని సాకాల్లో లేదు, ఎవరిని సాకాల్లో అవసరం లేదు. దానికి కావాల్సింది ఏమంటే ఆ మహానుభావుని గురించి ఆలోచిస్తుంది ఈ ఆత్మ. చెప్పే విషయాలు కొన్ని ఎట్లుంటాయంటే, ఏమి తెలుసు అనేలాగుంటాయి. ప్రతి ఒక్కటి ఏమి తెలుసు అనే దగ్గర ఏదో తెలిసి ఉంటుంది అనేది మాత్రం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకు? ఈ శరీరంకు ఉండేది స్వార్థం, ఈ శరీరంకు ఉండేది ఆశ. దీన్ని యాటి వరకు తీసుకోపోతుందంటే, నీ జీవితం అంతా కొట్టుకొని సంపాదించి, నీ జీవితం అంతా నువ్వు ఏం చేసి ఎంత ఎత్తిపెట్టినా కూడా ఇంకా కావాలనేది ఒకటి. ఇదే శరీరంకి ఇంకా కొన్ని ఉన్నాయి.
ఒకటి నిద్ర, అబ్బా నాకు ఫుల్గా నిద్రపోయినా నీకు చాలప్పా ఇంక పనుకొని వెళ్దు నేను, ఇంకా నేను బయట తిరగాల. ఒకటి అంటే నిద్ర అయిపోయింది, ఈ శరీరం చాలంట అందది. రెండోది ఆకలి, బాగా కడుపు నిండా పెట్టినారమ్మ చాలు, ఇంకా నాకేం పెట్టినా వద్దు. ఈ రెండు మాత్రమే మానవ జలములో వద్దు అనే విషయాలు ఉండేది. ఇంకా ప్రతి ఒక్కటి నువ్వు కావాలా 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 కావాలా, నూరు లెక్కేమన్నా కావాలా, అంతే. ఓపిక ఉండాల, అట్లుంటుంది మనిషి పరిస్థితి. నేనేమంటానంటే కొన్ని జీవితంలో కొన్ని సత్యాలు తెలుసుకోవాలి మానవ జీవితంలో. నువ్వంటూ భూమి పైన వచ్చినావు, ఏం చేసినావు? వెళ్ళిపోయి సత్యమే, ఏమి చేసినావు? ఇదొక్కటి ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించేయండి దీని గురించి కొద్దిగా. ఎట్లుంటుందంటే ఒక ఆశ అనేది పక్కకు పెట్టేసాయి. ఫస్ట్ పాయింట్, ఆశ అనేది ఉందంటే నువ్వు ఏమి చేయలేవు దయచేసి. ఈ ఆశ అనేది మనిషిని ఏటి వరకు తీసుకోబోతుందంటే ప్రాణం పోయేంత వరకు ఇంకా కావాలనేది ఉంటుంది, అదే ఆశ. ఆశ అనేది ఎంత అవసరమో అంతే ఉండాలి. రోజుకి 12 గంటలు 24 గంటలు 24 గంటలు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఇంకా ఇట్లా దండుగుంటే కూడా మనం దాన్ని కూడా ఉపయోగించుకోలేమన్నా. దేవుడు దానికి రెండే పెట్టినాడు. సూర్యుడు పుట్టి సూర్యుడు మునిగేంత వరకు పగలు, సూర్యుడు లేనప్పుడు చంద్రుడు వచ్చేపోయేది రాత్రి అని. చూడండి, ప్రకృతి తను చేసే పని ఏదో తను చేసుకొని పోతుంది. దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో ఎవరు ఉపయోగించుకోరో వాళ్ళ ఇష్టం. కానీ నువ్వేం చేసినావు, నువ్వేం సాధించినావు నీ జన్మలో ఆలోచించేయండి. ఏదో ఒక గుర్తింపు, మానవ జన్మ పుట్టిన తర్వాత నేనంటూ పలానా పని చేసినాను అంటే, రేపు పొద్దున్నే మా తాత ఈ పని చేసిపోయినాడు, మా అవ్వ ఈ పని చేసింది, మా నాన్న ఈ పని చేసినాడు, ఇది ఒకటి ఉండాలా. అది లేనప్పుడు అందరిలాగా నువ్వు బతికితే నేనేమంటానంటే 100 రాళ్ళలో నువ్వు ఒక రాయి అవుతావు అంతే. దాంట్లో నీది విచిత్రం అంటూ చిత్రం అంటూ ఏమీ ఉండదు. దీన్ని చాలా మటుకు మనం లైఫ్ క్యాల్కులేషన్ వేసేది ఏమంటే, వాళ్ళు బాగుండల్లా, దాని వరకు నేను ఎంతన్నా కష్టపడతా. ఇదొక్కటే సబ్జెక్ట్ దయచేసి. దానికి నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, ఏదో ఒక మార్పు కోరుకోవాలా, ఏదో ఒక నువ్వు చేసిన దానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలా మానవ జన్మలో. దానికోసం నేనేం ఎదుర్కొన్నానంటే, దీంట్లో ఆ మహానుభావుని అడుగుజాడల్ని ఎదుర్కొన్నా దయచేసి. మహానుభావుని అడుగుజాడలు అంటే ఇంకోటి లేదు, అదొక్కటే కావాలని కూడా దయచేసి అనుకోలేదు. నా జీవితంలో కూడా నేనేమనుకుంటానంటే, కొద్దిగా స్వార్థం ఉండాల మనిషికి. ఎట్లంటే గురిగించి కొద్దిగా నల్లగా ఉన్నట్లు మనిషికి కూడా ఒక స్వార్థం ఉండాల. ఆ స్వార్థంలో కూడా కొంచెం న్యాయమైన వెతుక్కోవాలా. ఎట్లుండాలా, నేను బాగుండాలా, నా భార్య బిడ్డలు బాగుండాలా, నా వాళ్ళు బాగుండాలా. కానీ వాళ్ళ ఒక లైన్ పైన తీసుకురావాలా, వాళ్ళందరూ బాగుండాలా, ఒక లైన్ పైన తీసుకురావాలా. దానికోసం నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి దయచేసి మీలో ఏదో ఒక పనికొచ్చే విధానాన్ని ఎదుర్కోండి లైఫ్లో. తిన్నాం, తాగినాం, పనుకున్నాం, లేచినాం, తెల్లారింది, ఇది మామూలు సబ్జెక్ట్. ఇది మామూలు సబ్జెక్టుకు ప్రతి ఒక్కరు చేసే పనే. కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచన చేయండి, బాగా బతికినోళ్ళు, బాగా సంపాదించిన వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితం పైన విరక్తి పుట్టి కాశీకి వెళ్ళిపోయి ఆడే ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మం గారు మఠం పోయి కొంతమంది ఉండిపోయారు. ఇంకా నాకు ఈ ఆశలు చాలు, ఇవన్నీ చాలు. కొంతమంది అయితే ఆఖరికి నోగు పోగు కూడా బట్ట ఒంటిపైన వేసుకోరు. ఎందుకంటే నాకు దేవుడు తప్ప ఇంకొకటి లేదు అని. చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళు ఘోరాలు అఘోరాలు అంటారు కదా, వాళ్ళు ఎందుకు ఈ ఒంటిపైన ఒక బట్ట వేసుకోరంటే వాళ్ళకు ఒక ఆశ అనేది అవసరం లేదు. మేము బతికిందంతా దేవుని కోసమే, అదే వాళ్ళ ఆలోచన. అంటే వాళ్ళు 100% దేవుని గురించి ఆలోచిస్తారు. వాళ్ళు దాని గురించి వాళ్ళకి ఆశ లేదు. చూడండి, ఆకలి అనేది వాళ్ళకి సామాన్యంగా రాదు, నిద్ర అనేది సామాన్యంగా రాదు, ఆశ అనేది సామాన్యంగా రాదు. ఇవి లేకోకుండా ఆశ ఎందుకు వస్తుంది?
ఆకలి నిద్రే వద్దనుకున్నప్పుడు ఆశ ఎందుకు వస్తుంది మానవ జన్మలో? కొద్ది గ్రహించండి ఇట్లా విషయాలు. విరక్తి పుట్టినప్పుడే ప్రతి ఒక్కటి చేయాలంటే నీకు విరక్తి పుట్టే లోపల నీ వయసు అయిపోతుంది. దయచేసి నువ్వు వయసులో ఉన్నట్లే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేనంటూ ఒక ఉపయోగపడాలా అనేది ఒక్కటే నీలో ఉండాల. కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇండ్లు ఉండవు, వాకెండ్లు ఉండవు, మర్యాద పోతా ఉంటుంది, మర్యాద తీసేవాళ్ళు ఉంటారు, జరిగిపోతా ఉంటుంది సమాజంలో. కానీ నేనేమంటానంటే ఒక డైమండ్, ఒక వజ్రంలా బతకాల ప్రతి మనిషి. దానికంటూ ఒక ప్రయత్నం ఎదగాల. వాడు చెప్పిన మాట వినొద్దు, వీడు చెప్పిన మాట వినొద్దు. నీ మైండ్కి తోచి దేవుని గురించి కొంచెం ఆలోచన చేసినావంటే ఏదో ఒకటి పనికొచ్చే, సమాజంలో పనికొచ్చే మార్గాన్ని నువ్వు ఎదుర్కొంటావు. ఒకటి ఏదన్నా మైండ్కి తోచిందంటే మనం చేసే పెద్ద పొరపాటు ఏమంటే, నీకు ఒక మైండ్కి ఏదన్నా తోచిందంటే నువ్వు వీళ్ళు పలానా పని చేయాలనుకున్నావంటే అప్పుడు మాత్రం పలానా పని చేయాలనుకుంటాం, మళ్ళీ అటు నుంచి టీ దాకా వచ్చే లోపల మర్చిపోతాం, భోజనం చేసే లోపల మర్చిపోతాం, పొద్దున్నే రాత్రి పనుకొని లేస్తే పొద్దున్నే మర్చిపోతాం. ఇదే ఉండేది మనలో ఉండేది తేడా. కరెక్టే కదా ఈ విషయం? మరచిపోతాము ఒక విషయం, రెండోది నెగ్లెక్ట్ ఇంకొక విషయం. దీన్ని మర్చిపోతాము అనే మాట, నెగ్లెక్ట్ అనే మాట రెండు ఒకటే, కాకుంటే మాట్లాడే విధానం వేరే ఉంటుంది. దీని గురించి ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచించండి ఇట్లా విషయాల్లో. నేను ఏం చేస్తున్నా, నేను భూమి పైన పుట్టినందుకు నేను ఏం చేసినాను, వాళ్ళ మైండ్లకి అది వదిలేస్తాను. దయచేసి మీరు నేను చెప్పిన పనే చేయండి అని దయచేసాను. కాకుండా పోతే నువ్వంటూ ఏం చేసినావు. బతికితే గిదికితే ఒకరి కోసం ఇద్దరి కోసం బతకూడదు. మనం చేస్తే గిస్తే ఒకరి కోసం ఇద్దరి కోసం సాగకూడదు. కనీసం ఒక 100 మంది కన్నా ఏదో ఒక పని చేసి చావాలా. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. కాకుండా పోతే తప్పు అనే మార్గంలో నడచకూడదు. ఇది కూడా చెప్తానని చూడండి. ఏమన్నా చేయొచ్చులు అనేసి మళ్ళీ తప్పు అనే మార్గాన్ని నడిచే మహానుభావుడు కూడా నీ దగ్గరికి రానిడు. నువ్వు ఇంత చేస్తా ఉండేది ఏమంటే ఆ మహానుభావునికి ఈ జన్మలో నిన్ను దూరం పెట్టినాడు, ఈ జన్మలో ఆయనకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయండి అంటాను ప్రతి ఒక్కరికి. మహానుభావునికి దగ్గర అయ్యే ప్రయత్నం ఒకటి చేయండి ప్రతి ఒక్కరు. ఇంక అంతకు మించి ఏం అవసరం లేదు. ఆ దగ్గర అయ్యే ప్రయత్నం ఆయన ఏం ఆశిస్తాడో దేవుడు మన దగ్గర నుంచి అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఏందో ఒక సొమ్ములు ఇచ్చేస్తాము, లేకోకుంటే ఒక దేవునికి ఒక పట్టు చీర ఇచ్చేస్తాము, లేకోకుంటే ఒక పెద్ద అభిషేకం చేపిస్తాము. ఇది కాదు సబ్జెక్ట్. ఇది అసలు సబ్జెక్టే కాదు. ఇది దేవునికి నువ్వేమి ఇస్తే తీసుకునే, ఆయనేమి దాన్ని అనేక లేదు. నేను అట్లుంటుంది అనమాట. అది కొంతమందికి మాత్రమే తీసుకునేది. మానవ జన్మ మాత్రం ఇట్లా అనేక అవుతుంది. మనం ఇట్లా అనేది చాలా తక్కువ ఉంటుంది. మానవులకు మనం మాత్రం సేవ్ చేసుకోవచ్చు. నువ్వు ఆట వరకు నీకుంది. మానవు నుంచి ఒక ప్రాణికి ఏమన్నా చేయొచ్చు, ఆట వరకు నీకుంది. దేవునికి నువ్వు సహాయం చేస్తాననే మాట నీలో అది ఎక్కడ కూడా అది దానికి ఒక ఒక ఏమంటానంటే ఒక గుండు సూదంతా కూడా దానికి సెట్ కాదన్నమాట. కానీ మానవులందరూ దేవుని దగ్గరికి పోయి వాళ్ళకు ఉండే సమస్య చెప్పుకుంటారు. ఇదొకటి బాగా ఆలోచన చేయండి. మానవులందరూ పోయి ఆయన దగ్గర పోయి నీ సమస్య చెప్పుకుంటారు. స్వామి ఇట్లా నా పరిస్థితి, దీనికి నేను ఏం చేయాలా, లేకపోతే దీని నుంచి నా పక్కకి అని అడుగుతారు. ఆయన వచ్చి పక్కకి ఏం వేయలేడు ఆయన. ఎందుకంటే నీకు ఒక పరీక్ష పెట్టినాడు. ఆ పరీక్షలో పాస్ కావాలా నువ్వు. జీవితం ఎట్లాదంటే చాలా మంది ఏమనుకుంటారంటే, చెప్తాను చూడండి. ఇప్పుడు స్కూల్కి పోతే స్కూల్లో ఒక సంవత్సరం వరకు నీకు పాఠం చెప్పి పబ్లిక్ ఎగ్జామ్ అని ఒకటి పెడతారు. నీకు చదివించిన దాంట్లో నువ్వు తెలుసుకొని దానికి సంబంధించింది నువ్వు దానికి జవాబు రాయి అని. కానీ మానవుడు పెట్టేది ఎట్లా అంటే, ఫస్ట్ నీకు పాఠం నేర్పించడు. దేవుడు చేసేది నీకు పాఠం నేర్పించడు. మానవునికి ఫస్ట్ నీకు ఎగ్జామ్ పెట్టేస్తాడు. దీనికి ఇది నువ్వేం రాస్తావు, దీనికి ఇది నువ్వేం చేస్తావు, ఇంతవరకే. అంతా అయిపోయిందా నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు పాసు ఫెయిల్ అనే దాంట్లో ఏముంటుందంటే ప్రతి ఒక్కరు నేను గుర్తిస్తారు. అదే నువ్వు పాసు ఫెయిల్. లైఫ్లో ఫెయిల్ అయినావంటే పనికిరానోడు అంటాడు, పాస్ అయినాడంటే వాడు పర్వాలేదురా అంటారు. అది పాసు ఫెయిల్ అంటే అవే. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక చదువే, ఒక జాబే, ఒక నేను చేసే సంపాదించే సంపాదన ఇదొకటే ఉంటుంది మనిషిలో, మైండ్లో. అది కామన్గా అందరూ జరుగుతూ ఉంటుంది. నీకు వాళ్ళకున్న తేడా ఏమి? నేనేమంటానంటే ఒక 100 మందిలో, ఒక 1000 మందిలో, ఒక 1,00,000 మందిలో నువ్వు ఒక తేడా ఉండాలా, నువ్వు చేసిన పని ఒక గుర్తింపు ఉండాలా. అదొకటి ఆలోచన చేసేది.
ఒక తేడా తేడా అంటే ఎట్లా, నేను ఇది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి గంగమ్మ గుడి ఉంది, ఇంకొక గంగమ్మ గుడి లేదు. ఎందుకంటే గంగమ్మ గుడి అనే అడ్రస్ చెప్పేకి ఒకటి ఉంటుంది, ఇంకొంచెం ముందుకు పోతే వెంకటరమణ స్వామి గుడి ఉంటుంది. అక్కడ ఏది ఏడపంటే వెంకటరమణ స్వామి గుడి దగ్గర ఉంటాను అంటావు. మళ్ళీ అక్కడ పోతే ఒక శివాలయం ఉంటుంది, ఎక్కడున్నానంటే శివాలయం దగ్గర ఉన్నాను అంటావు. కరెక్టే కదా? ఇంకొక శివాలయం మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆ శివాలయం ఉంది. దానికి నువ్వు అందరూ చేసిన పని నువ్వు చేసే అవసరం లేదు, చేయకోకుండా పని మాత్రం నువ్వు ఎదుర్కోవాలనేది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. అర్థం చేసుకోండి బాగా. కొంచెం ఏదన్నా చేసినాము పెట్టినాము అంటే సమాజంకి ఏదో ఒకటి ప్రయోజనం ఉండేలా ఉండాలా అనేదే నేను ఆలోచించేది. అది ఏదన్నా కావచ్చు, ఏదన్నా కూడా పనికి రావాల. మనం ఏదో చేసేసినాము, చేతులు దొరుకుకున్నాం, అన్నం తిని మూతుడు చేసుకున్నాం, తట్టబడేసినాం, అది యూజ్ అండ్ త్రో లైఫ్ చాలు ఇప్పటి వరకు చేసిండే. మనం పెద్దల మాటలు కూడా కొద్దిగా పట్టించుకోము. పెద్దోళ్ళు ఎక్కువ వాళ్ళు చేసే పుణ్యం ఏమంటే, నేను చెప్పినాను కదా, రైతు అనేవాడు ఒక పంట పెట్టినాడంటే వాడి నుంచి లక్షల ప్రాణాలకి భోజనం పెడతాడు వాడు, కానీ తనకే తెలియదు ఆ విషయము. చాలా వీడియోలో చెప్తున్నాను ఈ మాట. ఆయన్ని సపరేట్గా ఆయన దేవునికి పూజించేకి ఆయన ఏదో లేకోకుండా వెతుకొని పోయిన దేవునికి ఇది ఎలా అది ఎలా, ఆయన ఇచ్చినా దేవుడు సంతోషిస్తాడు, ఇకున్నా సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక పంట పెట్టినాడంటే దిక్కులేని పక్షులు తింటాయి, ఒక పంట పెట్టినాడంటే దిక్కులేని ప్రాణాలకి ఒక భోజనం ఉంటుంది, మనిషికి భోజనం ఉంటుంది. దీనికి లేదు అనేక లేదు, ప్రతిదానికి ఆయన నుంచి కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు కూడా దానికి ఏదో తింటాయి. నువ్వు ఉండే దానికోసం ఎవరికి ఏం చేసిండావు అంటే, నా ఇంటోళ్ళకి చేసినా నన్ను తప్ప ఇంక వేరేది ఏముండదు. దయచేసి అర్థం చేసుకో. ప్రతి ఒక్కదానికి డబ్బే పరిష్కారము, ప్రతి ఒక్కదానికి డబ్బుతోనే అన్ని కొంటామంటే, దేవునికి డబ్బులు ఇచ్చేసి నాకు కాపాడొచ్చు అంటే మరి తీసుకొని ఆయన కాపాడొచ్చు కదా, ఈజీ కదా అది. నేనేమంటానంటే, నువ్వంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలా, దేవుని దృష్టిలో పడేలా ఉండాలా. దయచేసి గుర్తింపు అంటే నేను గుర్తింపు ఉన్నానని ఏం చిక్తా చేసేది కాదు, దేవుని దృష్టిలో పడాలా, ఆయన మెచ్చాలా నువ్వు చేసే పనికి. దానికోసమే నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఏమంటే, కొద్దిగా ఆలోచన చేయండి, మైండ్కి పదును పెట్టండి, మీ మైండ్లో ఉండే బూజను దులిపేసుకోండి, ఫస్ట్ దాంట్లో ఉండే వేస్ట్ని తీసేసుకోండి, ఫ్రెష్గా చేసుకోండి, జీవితం కొత్తగా ప్రయత్నం చేయండి. ఈ జన్మలో అయిపోయింది, మళ్ళా ఎట్లయిపోతుందంటే ప్రాణం పోయేవాడు అనుకుంటాడు, ఈ జన్మలో అయిపోయింది, మళ్ళా జన్మన్నా నేను పుట్టి ఏదో మంచి చేస్తానని. ఎందుకంటే వెళ్ళిపోతాడని తెలుసు కాబట్టి తనకి. ఉన్నప్పుడు ఏమి చేసుకోరు, ఉన్నప్పుడే చేయాల, నీకు వయసు ఉన్నప్పుడే చేయాల, నీకు బుద్ధి ఉన్నప్పుడే చేయాల, నీకు తెలిసినప్పుడే చేయాల, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుసాలా. చాలా మంది కొన్ని చరిత్రలు తిరిగేస్తే దేవుని కోసము ప్రతి ఒక్కటి మానేసుకొని ఆయన కోసమే ఇచ్చేసుకున్నారు వాళ్ళ జీవితాలు. భక్త తుకారం సినిమా చూసింటారు మీరు. ఏదో సినిమాని సినిమాలాగా చూడొద్దండి. ఒక మనిషి బాగా ఆలోచిస్తే ఆయన బతికిన బతుకు, ఆయన అన్ని పోగొట్టుకున్నా కూడా దేవుణ్ణి వదులుకోడు. సినిమా చూసి చేతులు దులిపేసి పాటలు బాగుండాయని పాడుకొనేసి కాదు, నీ జీవితంలో ఇట్లాది నువ్వేం చేస్తావు అనేది ఒకటి ఉండేది. ఆ మహానుభావునికి నువ్వు ఇట్లుండాలా, నువ్వు ఈ క్యాస్ట్ లో ఉండాలా, నువ్వు హై రేంజ్ లో ఉండాలా, నువ్వు అట్లుండాలా ఇట్లుండాలి, నీ ఎట్లా లేదు ఆయనకి. నువ్వు మానవుడైతే చాలు, నువ్వు చేసే పని కరెక్ట్ అయితే చాలు, ఆయనకి నచ్చాలా. కష్టాలు పెడతానే ఉంటాడు, ఆయన దగ్గరికి పిలుచుకోనంత వరకు కష్టాలు పెడతానే ఉంటాడు. అన్నమయ్య చరిత్ర అంటే ఊరికే సినిమా చూసి అబ్బా భలే ఉందప్ప అంటావు, కానీ నీ జీవితంలో నువ్వు అట్లా లైఫ్ నీది కావాలనేది కోరుకోవాలి ప్రతి ఒక్కరు. ఆయన కష్టం వచ్చిందంటే, అవమానం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే భార్య బిడ్డల నుంచి వదిలేసి అన్ని ఇచ్చేసి దేవుని దగ్గరకు వచ్చి ఆయన దేవుని సేవ ఎందుకు చేసుకుంటాడంటే దాని గురించి కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయనకి దేవుడు తప్ప ఇంకోటి కాకూడదు, అది ఆయన ఆలోచన. అట్లా ఉండాలి ప్రతి ఒక్కరు. ఏదో ఒకటి లైఫ్ లో ఒక విచిత్రమైన జీవితాన్ని నువ్వు ఎదుక్కోవాలా, ఒక సరైన మార్గం ఎదుక్కోవాలా. నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన విషయాలు తీసుకొని పోయి నా వంతు ప్రయత్నం అది. మీరు ఇని దాని గురించి అన్న కొంచెం కనీసం దాని గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ గా తీసుకొని నేనంటూ ఏం చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే మశానంలో ఏమన్నా వాటర్ లేకోకుండా పోతే, ఏమన్నా గలీజ్ ఏమన్నా ఉంటే దాన్ని క్లీన్ చేసి చేపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ శ్రీకాంతపురంలో కూడా ఇట్లా ఉంది పరిస్థితి. అనుకోకూడదు పాపం ఎవరైతే ఏమి. అట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఎదుక్కొని లైఫ్ లో. మనం ఇంటి ముందర ఈటి నుంచి ఆ రోడ్ల వరకు టైల్స్ వేయించేది ఒకటి ఆలోచిస్తాం, కానీ ఈటి నుంచి నువ్వు పోయిన తర్వాత నీ దేవస్థానం ఆఖరి దేవస్థానం ఏదనేది నువ్వు మర్చిపోతున్నావు. దయచేసి ఆఖరి దేవస్థానం ఏదంటే నీ మశానమే నీది ఆఖరి దేవస్థానం, ఆఖరి స్థానము అదే, ఆఖరి దేవస్థానం అదే. దాని గురించి
మన మన జీవితంలో ప్రతి ఒక్కటి మనం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలా దయచేసి. ఒకటే మీకు నచ్చిన రూట్లో ఎదుర్కోండి. ఏదో ఒకటి ఉపయోగపడల్లా. మన నుంచి ఒక 100 మందికి ఒక ప్రయోజనం ఉండాలా. వేల రాళ్లలో, లక్షల రాళ్లలో నీదంటూ సపరేట్ గా ఒక రాయి ఉండాలి. ఈ ఇంద్రధనుసు అనేది ఎందుకు ఉందంటే దాంట్లో అన్ని కలర్లు ఉంటాయి. ఉండే కలర్ మళ్ళా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏమంటే నేనంటూ ఒక వింతగా ఉండాలా, నేనంటూ ఒక ప్రకృతిలో నేనంటే ఒక తెల్లాలని అది ఇంద్రధనస్సు వచ్చిండేది. అది ఎవరు తయారు చేసిండేది కాదు ఇంద్రధనస్సు. దాంట్లో ఏముంటుంది? పసుపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, నీలం ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. చూడండి, అది ఎవరైనా తయారు చేసినారు? అది ప్రకృతిలో నేనంటూ ఒక వెరైటీగా ఉండాలా, నేనంటూ గుర్తుండాలా ప్రతి ఒక్కరికి అనేది ఆ ప్రకృతిలో అది చేసే పని. ప్రకృతి అట్లా కష్టపడి అట్లా మనుషుల్లో ఒక నేనంటూ ఉన్నాను అనే దానికి చూపిస్తాంది. మనమంటూ ఉన్న మామూలుగానే ఉన్నామే. ఏమి తేడా అంటే నేను సంపాదించినాను అనేది ఒకటే తేడా. ఇంకంతే. అదొకటి ఇడిచినామంటే వేరే దాంట్లో ఏమిట్లో ఉండవు చూసుకో. అట్లా చాలా మంది ఏం చేసినారంటే విరక్తి పుట్టిపోయి ఇంకా నేను సంపాదించింది చాలు, నా బతుకు చాలు, కనీసం దానం చేస్తామంటే ఇంట్లో వాళ్ళు కూడా దీనికి ఒప్పుకోరు. ఎందుకంటే సంపాదించి ఇచ్చినాడు కాబట్టి ఆట వరకు బాగుంది. దానం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అది ఏమన్నా ఉంటే నువ్వు సంపాదించేటప్పుడే చేసుకోవాలని. నా సొమ్ము నేను దానం చేశానంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ఉన్నీరు. పంత ఏదో చాలా మంచోడైపోయినాడు, అందరికి ప్రజలకు ఏదో చేసేస్తాడంట, పెట్టేస్తాడంట, ఫస్ట్ ఈ ఇంట్లో నుంచి గెదిమేయండి అంటారు. ఉండే విషయం అదే కదా. దానికోసం నువ్వు ఎదుగుతానే సంపాదిస్తున్న బాగా అయితేనే నీ ₹1 అంటూ ₹100కి ₹1 అంటూ ఏదో ఒక దానికి ప్రయోజనం వచ్చే పని చేయి అనేది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. నేను చెప్తాను కదా, నా అంగడి దగ్గర ప్రతిరోజు ఒక కుక్క వస్తుంది చూడండి. దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్రతిరోజు వేసేదే నా పని. ఎందుకంటే నాకు చేత అయ్యేది అది కాబట్టి. ఊరికే గొప్పలు చెప్పుకోను. ఏమో నువ్వు 100 మందికి తెలిసే విషయాలు చెప్తాను. వాళ్ళు మారొచ్చు, మారకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సమాజంలో నువ్వంటూ ఎవరు, అదొక్కటే నీకు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు. మెదడుకి బాగా పని పెట్టండి దయచేసి. తిన్నాం, తాగినాం, తెల్లారింది, పనుకున్నాం, లేచినాం, ఎత్తిపెట్టినాం అనేది ఇది కామన్ విషయం. ఇప్పుడు ఏమైపోతుందంటే భూమి పైన 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి అదే ఆలోచనే ఉంటుంది. 1,00,00,000 మంది ఉంటే 1,00,00,000 మందికి అదే ఆలోచనే ఉంటుంది. ఒక జంతువుల్లో, పక్షుల్లో మాత్రమే రేపటికి ఎత్తిపెట్టుకుంటాం అనేది లేదు. ఎందుకంటే అవి ఎత్తిపెట్టుకోనికి దానికి బీరువాలు ఉండవు, దానికి ఇండ్లు ఉండవు. వాన వస్తే దానికి గూడు పడిపోతుంది. పొద్దున్నే మళ్ళీ అన్ని ఏరుకొని ఒకటే పెట్టుకుంది. మన పరిస్థితి అట్లా కాదు కదా. మనం వాన వచ్చినా బాగుంటాం, గాలి వచ్చినా బాగుంటాం, చలి పెట్టినా బాగుంటాం, అన్నిటికీ బాగుంటాం. దానికే మనకి ఎత్తిపెట్టుకునే ఆలోచన వచ్చింది. ఎత్తిపెట్టుకునే తప్పు కాదు. దాన్ని ఎంతవరకు ఎత్తిపెట్టుకుంటాను, అది ఎంతవరకు నాకు పనికొస్తుంది, ఎత్తిపెట్టింది నాకు ఎంతవరకు పనికొస్తుంది, ఫస్ట్ ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయం. దానం చేసేసి అంటే ఉండేదంతా దానం చేసేసే, ఉండేదంట అది కాదు. నువ్వు తిని తాగే అంత, నీ బతుకు సరిపోయే అంత, ఏదో కష్టమో సుఖమో వస్తే నీ పిల్లోలకంతా. మన ఇంటి ముందు ముగ్గేసేకి ఎంత మాత్రం ఖర్చు పెడతాం, అంత మాత్రం అన్న సమాజంకి ఏదన్నా ఒక పని చేయాలా నువ్వు. ఇది ఒకటే నేను చెప్పేది. కానీ నువ్వు చేసిన పని ఇంకోటి చేయకోకున్నట్లే నువ్వు ఎదుర్కోవాలా డిఫరెంట్ లైఫ్లో. నేను దగ్గరలో ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ కొత్త వీడియోలు చేస్తాను. ఆ వీడియోలో నేను ఎదుర్కొని సబ్జెక్ట్ ఏమంటే ప్రతి ఒక్కరికి తెలియదు. అది మొదలు పెట్టిన తర్వాతే చెప్పాలా. ఎప్పుడు నేను ఖాళీ ఏదో మాట్లాడేస్తానని ఇని వాళ్ళకు కూడా బేజారైపోతాయి. దినాము ఉండే కథే కదా ఏంది అది. కానీ ఒక కొత్త సబ్జెక్ట్ ఎదుర్కోను, దయచేసి ఆలోచన చేయండి. ఆ సబ్జెక్ట్లో ఉండేది ఏమంటే నాగరాజు దాసప్ప హిందూపూర్లో ఉన్నాడు, ఏదో ఒకటి కొత్తది ఎదిగినాడు, సమాజంకి తెలియజేస్తున్నాడు అనేదే ఒకటి. ఇది కొత్తది కాదు నేను చెప్తా ఉండేది. ఇది మామూలుగా ప్రతి ఒక్కరు చెప్పేవాళ్లే. వాళ్ళకి తెలివి ఉంటే చెప్తారు, లేకుంటే ఇంట్లో ఉంటారు. ఏదో మహానుభావుడు అంతో ఇంత బుద్ధి ఇచ్చినాడు, సమాజంలో ఏదో ఒకటి ఉపయోగపడే పని చేసేట్లా అని ఒక ఆలోచన ఇచ్చినాడు, అది చేస్తానంతే. నేను షేర్ల కోసము, లేకోకుండా పోతే ఛానల్ కోసము, లేకుంటే లైకుల కోసమో, పేరు కోసం కాదు. వచ్చే పేరు ఆ మహానుభావుని సేవ్ చేస్తే ఆయన దగ్గర వచ్చిన పేరు కంటే బయట వచ్చే పేరేం పెద్దది కాదు నాకు. ఆయన నన్ను గుర్తించి నువ్వు ఈ పని చెయ్యిరా నా కొడుకు, నువ్వు నా వంశస్థుడు నువ్వు అని చెప్పి ఆయన నన్ను వదిలినప్పుడే ఆయన మెచ్చుకున్నాడు. ఆ లోకం నుంచి ఈ లోకంకి ఆశీర్వాదం ఉంది. నాకు ఇంకేం కావాలా. కష్టాలు ఉండొచ్చు, లేదని లేదు. కష్టం అంటే అదేం పెద్దది కాదు, వస్తుంది పోతుంది. మనం పుట్టినాము, చనిపోయినాం, కష్టం కూడా వస్తుంది పోతుంది. అవమానాలు జరుగుతాయి, వస్తాయి పోతాయి. నువ్వు తెచ్చుకొని కష్టం కాదు, నువ్వు తెచ్చుకొని అవమానం కాదు. వస్తాయి పోతాయి, పోతుంటాయి, మామూలే.
ఎండాకాలం నేను సౌకర్యం నాకు ఎండబడకూడదు అంటే అవుతుందా? ప్రకృతి అందరికీ సమానమే కదా. ఈ టీవీ కూడా అంతే. దాని దాని గురించి ఏం పెద్దగా నేను పట్టించుకొని పెద్దగా ఆలోచన చేయను. వెనక సూదులు కూర్చే వాళ్ళు కూడా దండిగా ఉంటారు. కాకపోతే ఏం అవన్నీ పెద్దగా పట్టించుకొని అంతే. దాని సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను అంతే. నేను చేయాల్సిన పని ఏమంటే పలాంటి అనేది నేను ఎదుర్కొనేది. దయచేసి దానికి మీరంటూ ఏదో సమాజంలో నేనంటూ ఉన్నాననే ఒక గుర్తింపు కోసం ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించేయండి. నేనంటూ ఉన్నా అని. దేవుని గుళ్ళో డబ్బులేసినాము, దేవుడు కాపాడుతాడు, ఇదొకటి ఆలోచిస్తున్నారు కానీ దయచేసి అది తప్పని లేదు. కాకుండా పోతే అదొకటి ఆలోచిస్తున్నారు. దేవుని గుళ్ళో డబ్బులేసే తప్పనిలే. మళ్ళీ దీని గురించి కూడా ఏమన్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేయొచ్చు. దేవుని గుళ్ళో ఉండిలో డబ్బులేసే తప్పు కాదు. కాకపోతే దానికి తగ్గట్టుగా నువ్వు సమాజంకు కూడా ఏమన్నా చేయాలా, మహానుభావుడు చేసే సేవ నువ్వు చేయాలంటాను నేను. ఆలోచన చేయండి, మీ మెదడుకి పని పెట్టండి. మీరు ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు చూడాలంటే పిల్లలు పెద్దలు నేనేం చెప్తానంటే 10 ఏండ్ల నుంచి నీకు చెవికి వినపడేటప్పుడు నీ మైండ్కి అర్థమయ్యేంత వరకు ఏ వయసులన్నా కూడా వినొచ్చు. దీంట్లో ఏ మాత్రం ఒక చెడ్డ మాటలు కానీ ఏదన్నా వేస్ట్ మాటలు కానీ ఇంకోటి ఏంటివి ఉండవు. ప్రతి ఒక్కరికి పనికొచ్చేది భూమిపైన. ఎందుకంటే మానవ జన్మలో అర్థం చేసుకునేంత శక్తి మానవునికి ఉంటుంది కాబట్టి ఒక సాటి మానవుడిగా నేను చెప్తాను అంతే. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ వీడియోలు చూడాలా అని చెప్పి నేను చాలా మందికి బంగిపోతాను. తెలుసుకోండి స్వామి అని. ఒక వీడియో 2 వీడియోలు చూసినారంటే వాళ్ళు ఆటోమేటిక్ చూసేస్తారు. 1, 2 చూడాలా ఖచ్చితంగా. దాంట్లో కూడా ముందు కొట్టకూడదు. వీడియో స్టార్ట్ చేసినారంటే అది ఏదన్నా కావచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినారంటే అర్థమైంది. దాంట్లో షార్ట్లు వస్తాయి. షార్ట్లు ఇదే కాదు లైఫ్ అనేది. దయచేసి షార్ట్లు అంటే ఏమంటే మనము పని చేస్తాం, ఎవరంటే పలానోళ్ళు అని ప్రతి ఒక్కరికి గుర్తు రావాలని చెప్పి అంతే. దానికోసం ఆ షార్ట్లు పక్కకు పెట్టేయండి. దానిది లెక్క కాదు. వీడియోలు మాత్రం ఆలోచన చేయండి, చూడండి, చూసి తెలుసుకోండి, మీలో మార్పులు చేర్పులు చేసుకోండి అంతే. అన్నం చేసేటప్పుడు కేజీ బియ్యం తీసుకొని చాట్లో ఎందుకు వేసుకుంటామంటే దాంట్లో ఉండే మెరుకలన్నీ ఎత్తేసుకోవాలా. మనం చేసే పనిలో కూడా మనం ఏదన్నా వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ ఎత్తేసుకొని నీట్గా వండుకొని పెళ్ళాం బిడ్డలకి అందరూ చేసుకొని తిని సంసారం అంతా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే దాంట్లో ఉండే వేస్ట్ రాళ్ళు రప్పలు అవి ఇవి ఉంటాయి, అవన్నీ తీసేసి జీవితంలో కూడా అంతే. ఏదన్నా మనం చేసినామంటే వేస్ట్ అనేది తీసేసేయాల లైఫ్లో. ఆ వేస్ట్ తీసేయాలంటే నీ లైఫ్ కొద్దిగా మారాల. అవి తెలిసే దానికోసమే నేను ఈ వీడియోలు మన లైఫ్లో ఉండే వేస్ట్ అంతా తీసేసే దానికోసమే ఈ వీడియోలు. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ అని టైప్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఛానల్ ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నచ్చితే లైక్ చేయండి, లేకుంటే లైక్ చేయదండి. కాకుండా పోతే మీరు ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీ నుంచి 100 మందికి ఈ వీడియోలు షేర్ కావాలా, ముందుకు పోవాలా, తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకోకపోవచ్చు, వేరే వాళ్ళన్నా తెలుసుకోవాలా. అదే నాకు కావాల్సింది. నేనేమంటానంటే నేను ఒకటే ప్రతి వీడియోలు చెప్పేది, 100 మంది వీడియోలు చూస్తే 100 మంది మారుతారని యాపద్దు ఈ పనులు చేయను, ఈ వీడియోలు చేయను నేను. 100 మందిలో ఒక్కరన్నా మారుతారు. ఒక్కరికన్నా కనీసం కొంచెం తెలిసిందంటే ఆ 100 మందిలో కనీసం మారిన ఒక్క మనిషి అన్నా ఇంకొక 4-5 మందికి ఏదో ఒక ప్రయోజనం చేస్తాడు అనే నా క్యాలిక్యులేషన్ అది. నేను ఇడిసే వీడియోలకు కారణం ఏమంటే నా నుంచి ఒక 100 మంది చూస్తే ఒకవేళ చూసిన వాళ్ళు చూడుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతే చూసిన అర్థం చేసుకొని ఒక్క మనిషి ఉంటే ఆ ఒక్క మనిషి ఈ చూసిన 100 మందిలోనే ఒక 5 మందికి సహాయం చేసినా కూడా ఒక 5 మంది బాగుపడతారు కదా అని, ఒక 100 మందిలో ఒక 5 మందికి వాళ్ళే హెల్ప్ చేసుకుంటారనే దానికోసమే నేను ఆలోచన చేసేది. నువ్వు సహాయం చేసేవాడు వాడు అట్లుండాలా, వాడు ఇట్లుండాలా, వాడు సౌకారు కాలా, వాడు బీదోడు ఉండాలా, తెలిసినోడు ఉండాలి, తెలియక అది నీ ఇష్టం. కానీ ఎవరికో ఒక్కరికి నువ్వంటూ సహాయం చేయాల, నువ్వంటూ ఒక సమాజంకు ఉపయోగపడాల. దాని గురించే నా ఆలోచన, నా విధానం. దయచేసి చెప్తున్నాను కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఒక 100 మందికి ఈ ఛానల్ని పంపించండి. పంపించిన తర్వాత దాంట్లో మీకు చేత అయితే వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళకి చేసి చేపించండి. ఇది ఎట్లంటే ఇది ఒక ఇంటికి, ఒక ఊరికి, ఒక పల్లెకి, ఒక టౌన్కి, ఒక సిటీకి, ఇంకోటి ఒక స్టేట్కి కాదు, ఒక రాష్ట్రంకి కాదు, ఒక దేశంకి కాదు, ప్రపంచానికి పనికొచ్చే వీడియోలు ఇవి. దయచేసి ఇంటర్నేషనల్ అంటారు దీన్ని. ప్రపంచంలో
మన సాంప్రదాయాల గురించి తెలుసుకునే వాళ్ళు, మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగు అర్థమైందంటే ఇంక జీవితంలో వాళ్ళకి అన్నీ అర్థమైనట్లే. దాని నుంచి ఒక తెలుగు అర్థమయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు ముందుకు తీసుకోపోవాలనేదే నా ఇది. ఆడాడు ఏదన్నా కొంచెం తమాషగా వీడియోలు కొన్ని చేస్తా ఉంటాను. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్‌లోనే ఉంటుంది లైఫ్ అని. దానికోసం అట్లా ఏదన్నా కామెడీగా చేస్తా ఉంటాను. ఆ కామెడీ చేసే దాంట్లో కూడా కొద్దిగా అర్థం ఉంటుంది. దానికి ఎతుక్కోవాలి అంతే. ఇంక అంతకుమించి ఏముండదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు మారండి. సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.